దర్శకుడు కోడి రామకృష్ణకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కన్నీటి నివాళులర్పిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ నిన్న కన్నుమూశారు. కాసేపట్లో ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలిస్తారు. ఆ తర్వాత అంతిమ యాత్రగా మహాప్రస్థానానికి తీసుకువెళ్తారు. కోడి రామకృష్ణ గారి లేరని తెలవగానే చిన్న షాక్ గురయ్యాను. కోడి రామకృష్ణ గారితో నాకున్న సంబంధం పెళ్లి పందిరి. నేను ఈరోజు ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఇలా ఉండటానికి కారణం ఆ సినిమా. అప్పుడు ఓన్లీ వారికి నా మధ్యలో ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక డైరెక్టర్ రిలేషన్. తర్వాత మా పిల్లలు, కోడి రామకృష్ణ గారి చిన్నమ్మాయి, మా పిల్లలందరూ క్లోజ్ ఫ్రెండ్స్. సో అలా ఫ్యామిలీ రిలేషన్ ఏర్పడ్డాక ఎప్పుడు కలిసినప్పుడల్లా నాకు ఒకటే చెప్తుండేవారు, ఒక ప్రొడ్యూసర్గా మీరు సినిమాలు తీస్తున్న విధానం ఎప్పుడో ఆయన ఎంతోమంది ప్రొడ్యూసర్లని, ఆర్టిస్టులని ఎంతోమంది క్రియేట్ చేసి ఒక ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అంటే ఆ జనరేషన్లో కానీ ఈ జనరేషన్లో కానీ ఓన్లీ మన కోడి రామకృష్ణ గారు. అలాంటి నాకు గురువుతో సమానం. అలాంటి వారు లేరంటే నిజంగా చాలా బాధగా ఉంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. 2017 సినిమాలన్నీ అయిపోయిన తర్వాత డిసెంబర్లో ఎంసీఏ తర్వాత వారిని పిలుచుకొని నేను నాకు ఈ సినీ జీవితాన్ని ఇలా ఉండటానికి కారణమైన కోడి రామకృష్ణ గారిని, జగపతి బాబు గారిని అందరిని ఆ రోజు డయాస్ పైన వారిని నేను అభినందించడం. ఆ రోజు డైలాగ్స్ నాకు ఎప్పటికీ కోడి రామకృష్ణ గారు మాట్లాడిన విధానము, ఆ మాటలు ఎప్పుడు వారు ఉన్నప్పుడు, వారి మా పక్కన లేకున్నా ఆ మాటలే నాకు స్ఫూర్తి. అలాంటి రామకృష్ణ గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థన. కోడి రామకృష్ణ మాది దగ్గర 50 ఏళ్ల జర్నీ. మెడ్రాస్ నుంచి ఎంతో, మేము కాకుండా మా కుటుంబాలు కూడా ఎంతో కలిసిమెలిసి ఉండేవి. ఇప్పుడు పర్టికులర్గా రామకృష్ణ 140 సినిమాలు తీశాడంటే సినిమాకి ఎంతో వైవిధ్యం ఉండేటట్టు అన్ని రకాల సినిమాలు చేసిన చరిత్ర అతనిది. పర్టికులర్గా ఒక్క మాటలో చెప్పాలంటే అతను తీసిన దేవుళ్ళ సినిమాలు అందరి బంధువయ్య అనే మాటకి నిజమైన అర్థం. ఎందుకంటే అందరికీ ఒక స్నేహితుడిలాగా ఉండేవాడు, ఒక బంధువులాగా ఉండేవాడు. ఏనాడు తన సక్సెస్ గురించి కానీ తన విజయాల గురించి కానీ ఎప్పుడు గొప్పగా చెప్పుకునేవాడు కాదు. కొత్త వాళ్ళ సినిమాలనే ఎక్కువ, మీరు అద్భుతంగా తీశారండి, మీరు గురువుగారి గురించి కానీ. అలా కోడి రామకృష్ణ జర్నీ 140 సినిమాలంటే నాట్ ఈజీ. కాకపోతే మన ఇండస్ట్రీలో నిజంగా 140 సినిమాలు, 150 సినిమాలు తీసినది ఆల్మోస్ట్ దగ్గర వరల్డ్ రికార్డ్ అనుకోవచ్చు. కానీ కొన్ని కారణాలు మన తెలుగు ఇండస్ట్రీని అంత ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ 140 ఫిల్మ్స్.